హైదరాబాద్ లులు మాల్ దగ్గర జరిగినటువంటి గొడవలో గన్ కలకలం సృష్టించింది. అయితే పార్కింగ్ ఏరియాలో రెండు కుటుంబాలు గొడవ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో సద్దు మణిగించడానికి వచ్చినటువంటి పోలీసులు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో పాత బస్తీకి చెందినటువంటి సిద్ధి దగ్గర ఆ గన్ను లభించడం జరిగింది. అయితే పోలీసులు కూడా దాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఆ గన్కి లైసెన్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే గన్ను అనేది లోపలికి తీసుకురావడం ఎలా ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లులు మాల్ పైన కావచ్చు కేసు నమోదవ్వడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇరు వర్గాలు అంటే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆ లులు మాల్లో గొడవ జరుగుతున్న సందర్భంలో కూడా పోలీసులు వెళ్ళిన సందర్భంలో అంటే ఇరు వర్గాల దగ్గర అటు గన్నుతో బెదిరించారనే వార్త అంటే అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. గొడవ సందర్భంలో కూడా గన్నుతో బెదిరించారని కూడా ఎవరైతే గొడవ పెట్టుకున్నారో ఆ కుటుంబం కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా గన్ను స్వాధీనం చేసుకున్న సందర్భంలో కూడా ఆ గన్నుకు లైసెన్స్ ఉందని కూడా తెలుస్తుంది. అంటే చాలా వరకు కూడా మాల్స్లలోకి వెళ్లే సందర్భంలో కూడా చాలా వరకు తనిఖీలు చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అంటే లోపలి వరకు కూడా గన్ను వెళ్ళి ఎలా తీసుకువెళ్లారంటే సిబ్బంది అంత అజాగ్రత్తగా ఉన్నారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానికులు కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా లులు మాల్ పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. అటు చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ మధ్య కాలంలో తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పాటించట్లేదన్న నేపథ్యంలో కూడా చాలా ఆరోపణలు విన్నాం. దీని తర్వాత పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ సందర్భంలో గొడవ జరిగిన సందర్భంలో అంటే ఒక వ్యక్తి గన్ను పట్టుకొని లోపలికి వెళ్ళే అంత ఛాన్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడైతే వాళ్ళు ఉంటారో లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా అక్కడ ఇస్తున్నారంటే సిబ్బంది తనిఖీలలో విఫలమయ్యారు అనే నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఎవరైతే రెండు కుటుంబాలు గొడవ పడ్డ సందర్భంలో కూడా ఒకవేళ అక్కడ ఏదైనా జరగరాంది జరిగినట్లయితే గన్ను లోపలికి తీసుకెళ్లిన వ్యక్తి ఆ గొడవ మధ్యలో ఎవరికైనా హాని కలిగించినట్లయితే అంటే ఎవరు బాధ్యులు అనే దానిపైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి గొడవ జరిగిన తర్వాత పోలీసులు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా గన్నును గుర్తించారు కాబట్టి ఆ గన్ను తీసుకోవడం జరిగింది. అయితే సిబ్బంది పైన కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంత అజాగ్రత్తగా వ్యవహరించారో ఈ సందర్భంగా మరొకసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.